హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ చేసుకుందామండి. ఇంటికి చుట్టాలు వచ్చారు, దానికి స్పెషల్గా చేసి పెట్టడానికి ఇంట్లో మనం స్పెషల్ బిర్యానీ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని, పచ్చిమిరకాయలు కట్ చేసుకొని, క్యారెట్ ముక్కలు, పలావ్ దినుసులు అన్నీ పక్కన పెట్టుకొని, టమాటా ముక్కలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఆయిల్ వీటెక్కాక దాంట్లో వేసుకోవాలండి. అవన్నీ వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. ఇట్లా 2 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మగ్గిన తర్వాత వేగుతున్న మంచి స్మెల్ వస్తుంది కదండి. స్మెల్ వచ్చినప్పుడు ఇంకా అది రెడీ అయినట్టే. మనం పక్కన ఎసురు కొలిసి పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ రైస్ తీసుకున్నామండి. దాని కొలత ప్రకారం తీసుకున్నాం. 1 సోల బియ్యం తీసుకుంటే దానికి 2 సోలలు వాటర్ తీసుకోవాలి. మనం ఏదైతే కొలతతో తీసుకున్నామో ఆ కొలత ప్రకారం 2 అంతల వాటర్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అవుతుందండి. దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని మగ్గనివ్వాలి. బాగా తెరులుతున్నప్పుడు, తెరలటానికి 2 నిమిషాలు పడుతుంది కదండి. తెరిలిన తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా మరుగుతుంది కదా, చూసారు కదా ఎలా తెరులుతుందో. తెరులుతున్నప్పుడు మనం రైస్ని వడకట్టుకొని దాంట్లో వేసుకోవాలండి. నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకోగానే అది 2 నిమిషాల్లో మనకి వేడివేడిగా బిర్యానీ రెడీ అవుతుందండి. ఎంతో రుచికరమైన బిర్యానీ మన కోసం, మన పిల్లల కోసం రెడీ చేసుకొని ఇంట్లోనే పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు కదండి. తర్వాత దించే ముందు కొత్తిమీర, పుదీనా కొంచెం చల్లుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.